దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని యొక్క వర్తమానమును వినటానికి మనల్ని మనము ఆత్మలో సిద్ధపరుచుకుందాం. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధమైన దేవమ్మ తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నీ యొద్దకు వచ్చేటటువంటి ప్రతి వారికి కూడా తండ్రి ప్రభా చెవియొగ్గి రమ్మని సెలవిస్తున్నావు, నీ మాటల్ని వినమని సెలవిస్తున్నావు. వాటిని అనుసరించి నడుచుకునేటటువంటి విధముగా తండ్రి ప్రభా మీ భవిష్యత్తును కొనసాగించుకోండి అని కూడా నువ్వు సెలవిస్తూ ఉన్నావు తండ్రి. అప్పుడే మేము బ్రతుకుతామని కూడా నువ్వు సెలవిస్తూ ఉన్నావు. అప్పుడే దావీదుకు నువ్వు చూపిన శాశ్వతమైన కృపను మాకు చూపిస్తానని సెలవించి ఉన్నావు కనుక తండ్రి ప్రభా మరి తెలియనటువంటి తండ్రి ప్రభా తన మిడిమిడి జ్ఞానముతో కలిగినటువంటి తండ్రి ప్రభా ఆ యొక్క తండ్రి ప్రభా వాక్యములో మేము ఉండకూడనట్టు తండ్రి ప్రభా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నీ జ్ఞానములో తండ్రి ప్రభా మేము ఉంటూ నడుచుకుంటూ తండ్రి ప్రభా మీరున్నటువంటి చోటుకు తండ్రి ప్రభా ఎవరికి వారముగా తండ్రి ప్రభా తండ్రి ప్రభా సిద్ధపరచుకొని స్థిరమైనటువంటి మనసుతో తండ్రి ప్రభా నేను ఎదుర్కొనేటటువంటి కృపను దయచేయమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా నీ యొక్క వాకులను వినటానికి నేను సిద్ధపడినటువంటి బిడ్డలను ఆ తర్వాత కూడా తండ్రి ప్రభా వినే బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో ప్రత్యేక రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన తండ్రి ప్రభా మరి ప్రార్థనలు కోరినటువంటి బిడ్డలందరి పట్ల కూడా తండ్రి ప్రభా మరి ప్రతిరోజు మొదటి జామున మీ పాఠశాలలో మొరపెడుతున్నటువంటి ప్రతి మొరలకు తండ్రి ప్రభా మరి మీరు జవాబులను అనుగ్రహించండి. అస్వస్థతతోనూ అనారోగ్యముతోనూ బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు ముట్టండి నాయన. సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ఆరోగ్యమును కలుగచేయమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. నేను ఆయా కారణాలను బట్టి తండ్రి ప్రభా మరి సర్జరీ జరిగినటువంటి బిడ్డలను కూడా తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి గాయమును తండ్రి ప్రభా మీరు త్వరగా మాన్పుమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. తిరిగి వారి పనులు వారు చేసుకునేటటువంటి విధముగా తండ్రి ప్రభా నీ యొక్క దక్షిణాస్తములు వారిపై ఉంచమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా ఆయన తండ్రి ప్రభా ఈ లోకమును విడిచిపెట్టి తండ్రి ప్రభా నీ పిలుపును అందుకున్నటువంటి బిడ్డలను కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఆయన తండ్రి ప్రభా కుటుంబాలలో శాంతి సమాధానమును మీరు నెమ్మదిని నింపమని కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా మరి బ్రతికినటువంటి బ్రతుకును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి ఆ ప్రియబిడ్డ తండ్రి ప్రభా మరి ఈ లోకమును నీ పిలుపును అందుకొని వచ్చి ఉంటుండగా తండ్రి ప్రభా ప్రియబిడ్డ తండ్రి ప్రభా ఎంతో శ్రద్ధతో ఈ వాక్కులను విని బలపరచబడినటువంటి బిడ్డ నాయన నీకు స్తోత్రములు. మన సహోదరి తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ప్రభా మరి అవసరతలో అక్కర్లో ఉన్నప్పుడు తండ్రి ప్రభా బిడ్డకు ఎంతో పరిచర్య చేసినటువంటి బిడ్డ నాయన నీకు స్తోత్రం. వాటన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి కూడా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాం. అన్ని మీరే ఉండి తండ్రి ప్రభా మీరు నడిపించి ఆయన తండ్రి ప్రభా మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి. పరిచర్యకు ఆయన సహకరిస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా నీ రహస్యరాకడకు తండ్రి ప్రభా అన్ని విధాలుగా తండ్రి ప్రభా సిద్ధపరచుకొని ఎవరు తలపెట్టినటువంటి పనులలో ఎవరు కూడా ఆటంకాలు అభ్యంతరాలు కలుగ చేయకూడనట్లు తండ్రి ప్రభా మరి మీ ద్వారా తండ్రి ప్రభా ప్రతి కార్యమును కూడా తండ్రి ప్రభా సత్కార్యము గమనించుకుని ఆధిక్యతను కలుగ చేసి ముందున్న సమయానంతటిని కూడా నీ ఆత్మను కొనసాగింప చేసుకుని మరి యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతిమలాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 200 మహోన్నతుల స్తుతి గీతంలో నుంచి 210వ పాట పాడుతూ మనం ఈ యొక్క ఆరాధనలు మనం ప్రారంభిస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి.
యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల గుహైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల గుహైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా, చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన యొక్క మాటలను ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో నుంచి మనము వినటానికి సిద్ధపడదాం. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినును గాక అని చెప్తారు. సో ఆత్మ సంఘములతో చెప్పేటటువంటి మాటను చెవిగలవాడు వినును గాక అనేటటువంటి మాటని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు మన సృష్టికర్త, మన రక్షకుడు, మన ఆదరణకర్త, భూమి మీద ఉన్నటువంటి, భూమి మీద ఆయన సృజించినటువంటి ప్రతి మనుషులను కూడా తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అది చనిపోయిన తర్వాత తిరిగి రమ్మని పిలిచే పిలుపు తర్వాత సంగతి. బ్రతికుండగా ప్రతి ఒక్కరిని కూడా రమ్మంటున్నాడు. ఏమి తీసుకొని రమ్మంటున్నాడు అనేటటువంటిది, ఎందుకు రమ్మంటున్నాడు అనేటటువంటిది తెలుసుకొని, ఆయన దేనిని తీసుకొని రమ్మంటున్నాడో, ఎందుకొరకు రమ్మంటున్నాడో దానిని తీసుకొని వచ్చి దాని కొరకు ఆయన ఆహ్వానాన్ని మన్నించి మనము ఆయన దగ్గర ఉంటే తప్పకుండా మనము ఇహమందును పరమందును కూడా బ్రతుకుతాం అనేటటువంటి సత్యాన్ని ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం తెలుసుకున్నాం. కాబట్టి మాటలు విని
దాన్ని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో విని శ్రద్ధతో నెరవేర్చడానికి మాత్రమే దేవుడు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. చదువుకోవడానికి ఈ గ్రంథం ఇవ్వలేదు, చదివింది వినిపించటానికి ఈ గ్రంథం ఇవ్వలేదు. చదివింది, వినిపించింది, విన్నది నెరవేర్చడానికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. అలా నెరవేర్చినటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను కూడా నేను చంపేస్తాను అని మోషేకు చెప్పాడు 32వ అధ్యాయం నిర్గమాకాండంలో. కాబట్టి మనం బ్రతకాలి అంటే ఆయన నెరవేర్చడానికి ఇచ్చినటువంటి గ్రంథములో నుంచి మనము చదువుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, వినిపింపచేస్తున్నప్పుడు తూచ తప్పకుండా నెరవేర్చాల్సిందే. లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చదవద్దు, లేదా పరిశుద్ధ గ్రంథాన్ని వినిపించొద్దు, లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్ని వినొద్దు. వింటే మాత్రము, చదివితే మాత్రము నెరవేర్చాల్సిందే. కాబట్టి ఆ మాటలన్నీ ఈ సమయంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనమును చదువుకొని ఆ తర్వాత మనము 3వ వచనంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనమును చదివి ఆ తర్వాత 3వ వచనంలోనికి. నీ వెరగని జనులను నీవు పిలిచెదవు, నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు. నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. 5వ వచనంలో సెలవిస్తున్నటువంటి మాట ఎవరిని పిలుస్తాడు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్త ద్వారా అంటే ఆయనను ఎరగనటువంటి వారిని పిలుస్తాడు అని ఇస్తున్నాడు. కాబట్టి సృష్టికర్త, రక్షకుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడిని ఎవరెవరైతే ఈ భూమి మీద ఎరగరో ఆ ఎరగనటువంటి వారిని, తెలుసుకోనటువంటి వారిని పిలుస్తాడు అని చెప్తున్నాడు. అంటే తెలుసుకున్న వారిని ఎందుకు పిలువడు మరి అంటే, వారికి అన్నీ తెలిసినా, దేవుని ఇష్టమేదో తెలిసినా, దేవునికి ఇష్టము లేనిది ఏంటో తెలిసినా, చివరికి బ్రతికే బ్రతుకు వారికి ఇష్టమైనదే బ్రతుకుతారు గనక వారిని పిలిచి పిలిచి చివరికి అలసిపోయి వారిని పిలవటము మానేస్తాడు. వారిని పిలవటం మానేసి ఆ దేవుడంటే తెలియనటువంటి వారిని పిలవటం ప్రారంభిస్తాడు అని చెప్తున్నాడు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభించబడిందంటే 2022వ సంవత్సరాల క్రితము బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ప్రారంభించబడింది. అలా బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో కేకలు వేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ సంభవించింది. ఆయన మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆయనను గుర్తెరగండి, ఆయన స్వరాన్ని, ఆయన శబ్దాన్ని వినండి అని ఆయన సువార్త ప్రకటించాడు. సో ఆయన మొదటి రాకడ యేసుక్రీస్తు గురించి చెప్తూ ఆయనను వెలుగు అని పరిచయం చేశాడు. ఆయనను ఎరగనటువంటి వారందరినీ చీకటి అని పరిచయం చేశాడు. కాబట్టి వెలుగు లోకములో ప్రకాశించుచూ ఉండెను గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పలికినటువంటి సువార్త మాటలను యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారు తన సువార్తలను రాస్తూ ఆ యోహాను గారి యొక్క సువార్తలో ఈ మాటలను లిఖించి పెట్టాడు. మరి ఈరోజు కూడా ఈ వెలుగు అనేటటువంటి ఈ వాక్యము మనలో ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చీకటి కలిగినటువంటి వ్యక్తులుగా, ఈ వాక్యమును గ్రహించినటువంటి వ్యక్తులుగా మన వాక్యాన్ని వినకూడదు. నాతోనే మాట్లాడుతున్నాడు, ఎందుకు నాతోనే మాట్లాడుతున్నాడు అని గ్రహించి దానికి తగినట్టుగా మనము జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆ పిలిచినటువంటి వారి ద్వారా, ఎరగనటువంటి వారిని పిలిచినటువంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో దేవుడు మహిమపరచబడాలి అని అంటే ఎలా మహిమపరచబడతాడు దేవుడు అంటే 4 పాటలు పాడితే దేవుడు మహిమపరచబడాడు. మనం ఆలయానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట మనం పాడేటటువంటి పాట ప్రారంభ ప్రార్థన కాగానే
మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు అని ఈ పాట పాడినంత మాత్రాన మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు అనుకుంటే పొరపాటు. ఆయనకు 4 స్తుతి పాటలు పాడి మన ద్వారా స్తుతించబడుతున్నాడు అనుకుంటే అది మన యొక్క భ్రమ. దేవుడు మహిమపరచబడటము ఎలా మహిమపరచబడతాడో స్వయంగా మనము నమ్మి విశ్వసించినటువంటి దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు చివరిసారిగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి యేసుక్రీస్తు ఎలా మహిమపరిచాడో చెప్పాడు. కాబట్టి ఎలా మహిమపరిచాడో చెప్పుకుంటున్నప్పుడు మనము కూడా అలాగే మహిమపరచాలి. ఒకసారి మీరు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ ఎలా మహిమపరిచాడో తండ్రిని స్వయంగా యేసు మాటల్లోనే విందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్తూ 4వ వచనంలో యేసు ఏమంటున్నాడంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను. దిస్ ఈజ్ హౌ ది జీసస్ క్రైస్ట్ హ్యాస్ గ్లోరిఫైడ్ ది హెవెన్లీ ఫాదర్. ఇలా దేవుణ్ణి మహిమపరచాడు. ఎలా? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద నాకు ఆయుష్ ఉన్నప్పుడే దానిని సంపూర్ణముగా ముగించాను ప్రభువా. ఐఎమ్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ వాట్ ది వర్క్ యు హ్యావ్ అసైన్ టు మీ. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, వినుటకు నాకు ఇచ్చిన పని కాదు, చదువుటకు నాకు ఇచ్చిన పని కాదు, వినిపించుటకు నాకు ఇచ్చిన పని కాదు, చేయుటకు. ఈ పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో మనుష్యులకు బోధించబడింది. ఆ మనుష్యులు చేయవలసినవి చేయాలి, చేయకూడనివి చేయకుండా ఆ పరలోకములో ఉన్న తండ్రి అయినటువంటి యెహోవా దేవుణ్ణి మహిమపరచాలి. అలా చేయకూడనివి చేస్తూ చేయవలసినవి చేయకుండా మానేసి ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాయిద్యాలు వాయించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని మొక్కుబళ్ళు చెల్లించుకున్నా అది దేవుని దృష్టిలో అదంతా కూడా నాన్ సెన్స్ అంటాడు. క్రైస్తవులో సెన్స్ లేని పని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నన్ను ఎరగని ప్రజలను నేను పిలిపించుకొని వారికి చేయవలసినవి చెప్తాను, చేయకూడనివి చెప్తాను. తద్వారా వారు వాటిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి తద్వారా వారి ద్వారా నేను మహిమపరచబడతాను అని చెప్తున్నాడు. మరి 5వ వచనంలో చెప్పబడినటువంటి ఆ ప్రజలలో నీవు నేను ఈ రోజున లెక్కించబడ్డామా? లెట్ మీ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఈ 5వ వచనంలో ఉన్నటువంటి ప్రజలలో ఒక వ్యక్తిగా ఈ రోజున నువ్వు ఉంటే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. దేవుడు నన్ను బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. ఇదే యేసు అంటాడు, మీరు చెయ్యవలసినవి చెయ్యక చెయ్యరానివి చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మీరు పొందలేకపోతున్నారు అంటున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు, ఆ మహిమను తిరిగి పొందుకున్నాడు యేసుక్రీస్తు. అంతేకాకుండా ఆ చివరి ప్రార్థనలో చేస్తున్నాడు, తండ్రి నేను నీ ఎదుట ఉన్నప్పుడు ఎట్టి మహిమ నాకుండెనో అట్టి మహిమను వీరికి కూడా దయచేయు అని ప్రార్థన చేశాడు. అదే 17వ అధ్యాయంలో మీరు మనసు పెట్టి చదువుకుంటే. కాబట్టి మనము మహిమపరచబడాలి, మనము దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే ఆయన చేయుటకు ఏమి పని మనకు అప్పగించాడో మనము తెలుసుకోవాలి, దానిని మనము సంపూర్తి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఆ చివరి లైన్లో 5వ వచనంలో అంటున్నాడు, నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు అని కూడా చెప్తున్నాడు. సో ఆయనను ఎరగనటువంటి ప్రజలను ఆయన పిలిస్తే ఆ ఎరగనటువంటి వారు పరిగెత్తుకొని వస్తారట. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో సువార్త చెప్తే
అరణ్యములోనికి జనాలు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలయ సముద్ర తీరమున సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఆయన యొద్దకు జనాలు పరిగెత్తుకుని వచ్చారు అన్న మాట రాశాడు. మరి అందులో ఎంతమంది అనుసరించి నడుచుకున్న వాళ్ళు ఉన్నారో, ఎంతమంది అనుసరించి నడుచుకునేది వారో యేసు మాటలలో ఒక మాట అంటాడు, మీరు నా యొద్దకు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అంటే నేను ఇచ్చే రొట్టెలను తినడానికి వస్తున్నారు అని అన్నాడు. సెల్ఫిష్నెస్. ఆయన మాటలు వినటానికి రావటం లేదట, వారికి అక్కరగా ఉన్నవి తీర్చుకోవటానికి యేసు దగ్గరికి వస్తున్నారని యేసే అన్నాడు, మీరు రావద్దు అన్నాడు. డోంట్ కమ్ ఫర్ యువర్ నీడ్స్ అన్నాడు. మీ అవసరతల కొరకు, మీ అవసరతలు తీర్చబడటానికి నా యొద్దకు రాకండి. నా తండ్రి అవసరత ఏంటో తెలుసుకొని ఆ తండ్రి అవసరతను తీర్చటానికి నా దగ్గరికి రండి అని యేసుక్రీస్తు అన్నాడు. అదే యేసును నువ్వు నమ్ముతున్నట్లయితే దాని కొరకే రావాలి. అందుకే నేను 5వ వచనాన్ని చదివించి 3వ వచనాన్ని చదివిస్తానన్నాను. ఎందుకు రావాలి ఆయన దగ్గరికి? ఏమి తీసుకొని రావాలి? చేతిలో కానుకను మాత్రమే తీసుకొని రావద్దు. 100వ కీర్తనలు అంటాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన మందిర ఆవరణములో ప్రవేశించుడి అని అంటాడు. ఆ కృతజ్ఞత అర్పణ ఎప్పుడు ఇస్తాము మనము? అది ప్రారంభంలో ఇవ్వము. కృతజ్ఞత అర్పణలు కానీ అది లాస్ట్లో చేస్తాం. అంటే ముందు పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, ఆ తర్వాత జరిగేటటువంటి కార్యము, స్తుతి పాటలు పాడిన తర్వాత జరిగేటటువంటి కార్యము ప్రసంగము. ప్రసంగము అంటే పరిశుద్ధాత్మలో దేవుడు మాట్లాడే మాటలు. అంటే చర్చికి కృతజ్ఞత అర్పణలు చేతిలో పట్టుకొని వెళ్ళటానికి ముందు ఇంకొకటి ఉండాలి నీ దగ్గర అవయవములలో. ఏంటి అంటున్నాడు 3వ వచనంలో అంటే, చెవి యొగ్గి ఆయన యొద్దకు రండి అన్నాడు. చూడండి 3వ వచనంలో, చెవి యొగ్గి నా యొద్దకు రండి అని సృష్టికర్త, రక్షకుడు, పరిశుద్ధాత్ముడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే ఆయన దగ్గరికి వస్తే వినటానికి ఈ చెవులతో రావాలి. ఈ చెవులతో విన్నది ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవముతో నెరవేర్చటానికి వినాలి. అంతే, అదే అంటాడు అక్కడ, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈరోజు చర్చికి వెళ్ళేసి వచ్చారు చాలామంది. ఎవరెవరో ఎక్కడెక్కడ కూర్చొని వచ్చారో ఆ చెప్పబడిన వాక్యమును మీ చెవులతో ఎంత మట్టుకు విన్నారో, విన్న ఆ వాక్యమును ఎంత మట్టుకు నెరవేర్చడానికి తీర్మానం తీసుకుని ఇంట్లోకి వచ్చారో, అలా తీసుకున్నటువంటి తీర్మానమునకు చచ్చేంత వరకు దానికి కట్టుబడి ఎంతమంది ఉంటారో లెక్కేసుకోండి. ఆయన చెప్తున్నాడు, మీరు ఎప్పుడు బ్రతుకుతారు అంటున్నాడంటే, చెవియొగ్గి వచ్చి ఆ మాటలను విని నెరవేరిస్తే బ్రతుకుతాము, లేకపోతే చచ్చిపోతాము. ఈ మాట మొట్టమొదట పలికింది మానవులతోనే పలికాడు. ఏదోను తోటలో, దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని యొక్క జీవము కలిగిన ఆత్మ కలిగి ఉన్నటువంటి ఆదాముతో ఈ మాట పలికాడు. ఒరే నా కొడక, ఇలాగే అంటాడు, ఒరే నా కొడక, నేను చెయ్యొద్దు అన్నది నువ్వు చేసిన దినమున, నువ్వు తినొద్దు అన్నది తిన్న దినమున, నువ్వు త్రాగొద్దు అన్నది త్రాగిన దినమున, నువ్వు మాట్లాడొద్దు అన్నది మాట్లాడిన దినమున, నువ్వు ప్రవర్తించొద్దు అన్నది ప్రవర్తించిన దినమున, నువ్వు వెళ్ళొద్దు అన్న చోటికి నువ్వు వెళ్ళిన దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. మొట్టమొదటి మానవుతో చెప్పిన మాట. చేయుటకు నీకు అప్పగించిన పనిది నువ్వు నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాలి, బ్రతికి మహిమపరచాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా రాజు దగ్గరికి యెషయా ప్రవక్తను పంపాడు. ఎందుకు పంపాడు? నువ్వు బ్రతుకుతావని చెప్పడానికి పంపలేదు.
నువ్వు దీవించబడతావని చెప్పడానికి పంపలేదు. నువ్వు ఆశీర్వదింపబడతావని చెప్పడానికి పంపలేదు. దేవుడు ఏమి చెప్పి పంపిస్తున్నాడంటే, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు, దేవుడు నిన్ను ఈ రాత్రి చంపబోతున్నాడు అని దేవుడు యెషయా ద్వారా హిజ్కియాకు చెప్పుమంటే అదే మాట చెప్పడానికి వెళ్ళాడు. ఈ రోజున కూడా దేవుడు చెప్తున్నాడు, నా మాట వినని వారందరినీ కూడా నేను చంపేస్తాను, జాగ్రత్త. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా బ్రతకొచ్చు, ఈ లోకంలో ఐశ్వర్యవంతుడిగా బ్రతకొచ్చు, ఈ లోకంలో ఫాల్స్ ప్రెస్టేజ్తో బ్రతకొచ్చు. కానీ ఒక రోజున నీ జీవితం ముగింపుంది. ఒక రోజున ఈ శరీరానికి జీవితం ముగింపుంది. ఆ తర్వాత చావు అన్న పేరుతో ఈ శరీరాన్ని వదిలిపెడతావు. అప్పుడు నిన్ను చంపుతాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చంపేటటువంటి ఆ చావు గురించి మాట్లాడుతున్నాడు. అది రెండవ మరణము. అది నిత్య నరకాగ్నిలో కాల్చబడే మరణం. అది దేవుడు చంపుతాడు. ఆ నరకానికి పంపేటటువంటి దాన్నే చావు అంటున్నాడు. మొదటి మరణం గురించి మాట్లాడటం లేదు, రెండవ మరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహ ఆరాధికులను, అబద్ధికులందరూ. లాస్ట్ సండే చెప్పాను, ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకూడదు. ఇందులో ఉన్న ఈ లిస్టులో నువ్వు ఉంటే జాగ్రత్త. ఈ రోజున విగ్రహ ఆరాధికులందరూ, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది నేను, దేవుడు అంటాడు, నేను ఈ రెండవ మరణమును నీకు ఇస్తాను, నా మాట వినని ఎడల, నా మాట విని నెరవేర్చని ఎడల. మనుషులకు భయపడి బ్రతికే బ్రతుకుద్దంటున్నాడు దేవుడు. ఎవరికి భయపడమంటున్నాడు? రెండవ మరణము కలగ చేసే దేవునికి భయపడండి. కాబట్టి ఆ దేవుడు పిలుస్తున్నాడు, ప్రతి వ్యక్తిని పిలుస్తున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి, నా మాటలను వినండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఏమంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినును గాక. నాట్ వరప్రసాద్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్. ది హోలీ స్పిరిట్, ది హోలీ గోస్ట్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ. నీతో నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినును గాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరికి పరదేశు, ఆ పరదేశులో జీవవృక్ష ఫలములను భుజింప చేస్తాడు అంటున్నాడు. చనిపోయిన తర్వాత ఎవరికి? ఆయన పిలుపునందుకొని వచ్చి ఆయన మాటలను విని ఆ మాటల చొప్పున బ్రతికి చనిపోయిన వారికి రెండవ మరణము లేకుండా ఆ పరదేశుకు తీసుకొని వెళ్తాడట. రెండు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. నిన్ను నరకానికి పంపేది, నన్ను నరకానికి పంపేది దేవుని చేతిలోనే ఉంది. నిన్ను నన్ను పరదేశుకు పంపేటటువంటిది కూడా దేవుని చేతిలోనే ఉంది. మరి దేవుని చేతిలో ఉన్నటువంటి దీనికి ఈ రోజున చెప్తూ ఉన్నాడు, మీరు నా మాట విని మాత్రమే బ్రతకాలి. నా మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని చెడగొట్టడానికి ఆనాడు సాతానులో దూరిన విధముగా ఈ రోజున మనుషులలో దూరి నిన్ను చెడగొడతాడు, జాగ్రత్త అంటున్నాడు. సర్పమునకు కూరల్లోనే విషం ఉంటుందంట, కానీ మనిషికి నిలువెత్తు కూడా విషమేనట. అంటే మనిషిని సర్పముతో పోలుస్తూ సర్పములో ఉన్నటువంటి విషముతో మనిషిని పోలుస్తున్నాడు. జాగ్రత్త, ఆ మనిషిని పాడు చేస్తాడు.
ఆ మనిషి దేవునికి దూరం చేస్తాడు. ఆ మనిషి జీవము కలిగినటువంటి మాటలను వినకుండా చేస్తాడు. జాగ్రత్త పడి దేవుని మాటలు వినటానికి మాత్రమే ఆయత్తపడండి, రండి. అప్పుడు మీరు బ్రతుకుతారు. బ్రతకడమే కాదు, ఆ బ్రతకడం ఎలా బ్రతుకుతామని చెప్తున్నాడంటే, ఆ బ్రతుకు ఎలా ఇస్తానంటున్నాడంటే, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను అంటున్నాడు. ఈ రోజుకు మాత్రమే నిబంధన కాదు, నెల రోజులకు నీకు నిబంధన కాదు, నిత్య నిబంధన చేస్తాను. ఏంటది? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను. క్రైస్తవులు, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృప, దావీదుకు చూపిన కృప శాశ్వతమైనటువంటి కృప. ఒకరోజు ఉండి ఒకరోజు పోయే కృప కాదు. ఈరోజు పొద్దున సంతోషంగా ఉంటారు, మధ్యాహ్నం ఏడుస్తారు, రాత్రి ఏడుస్తారు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావో నీకే తెలియదు, ఎప్పుడు బాధపడతావో నీకే తెలియదు. దానికి నువ్వు కృప అని పేరు పెట్టుకుంటావు. దేవుని కొరకు కష్టపడి, దేవుని కొరకు శ్రమపడి, దేవుని కొరకు అవమానాలు పడి, దేవుని కొరకు నిందలు పడి, దేవుని కొరకు తిండి లేకుండా బ్రతుకుదాం. దేవుని కొరకు బట్ట లేకపోయినా పర్వాలేదు. దేవుని కొరకు, దేవుడు చెప్పిన మాట నెరవేర్చటానికి ఈ శరీర అక్కర్లు తీర్చబడకపోయినా దేవుని మాట నెరవేర్చడానికి ఈ లోకంలో బ్రతుకుదాం. క్రైస్తవులు, అలా బ్రతికితేనే దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపిస్తాడు. వాగ్దానం వచ్చింది. జనవరి 1కు 31 నైట్ ఎగబడి వాగ్దానాలు తీసుకుంటారు. నాకే ముందు వాగ్దానం దొరకాలి, వెనకోనికి దొరికినా దొరకకపోయినా అనవసరం అని చేతి పెట్టుకొని మరలా తీసుకుంటే దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపిస్తాను అని వాగ్దానం వచ్చింది. ఎంతో సంతోషిస్తాం. కానీ ఆ దావీదునకు చూపిన శాశ్వతమైన కృప ఎప్పుడు చూపిస్తానన్నాడు? చెవితో ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలను విన్న మాటలను నెరవేరిస్తే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను చూపిస్తాడు. అది చేయకుండా నువ్వు దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నాకు చూపిస్తానన్నాడంటే ఆ 31వ తారీఖున ఉన్న వాగ్దానమే మళ్ళీ 31వ తారీఖు మళ్ళీ ఇంకొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టేంత వరకు కూడా ఆ కృప నీ జీవితంలోనికి రానేరాదు. కారణం ఏంటంటే అక్కడ కండిషన్ పెట్టాడు. అది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, నిన్ను బ్రతికింప చేస్తాను, ప్లస్ దావీదుకు చూపిన కృప మీకు చూపిస్తాను. మరి దావీదుకు ఎలాంటి కృప? దావీదుకు ఎలాంటి కృప? చంపబడనటువంటి కృప. క్రైస్తవులు, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు నరహత్య చేశాడు, పొరుగువాని భార్య నాశించాడు. ఇలా ఆజ్ఞలన్నిటిని కూడా మీరినప్పటికీ కూడా అవకాశం ఇచ్చాడు. అందరికి అవకాశం ఇస్తాడు. టు రిపెంట్, టు రిసీవ్ ది సాల్వేషన్ అందరికి ఇస్తాడు. దావీదు లాంటి వాళ్ళు మాత్రమే సద్వినియోగం చేసుకుంటారు. మూర్ఖులు సౌలు లాంటి వాళ్ళు సమర్థించుకుంటారు. వీడెవడు నాకు చెప్పడానికి, వీడెవడు నా పాపమును ఎత్తి చూపించడానికి, నేను ఈ లోకంలో నాకు ఇష్టమైన ప్రకారంగా నేను బ్రతుకుతాను, నా ఇష్టమైన ప్రకారంగా బ్రతకడం వానికి ఇష్టం లేదు అని కోపతాపాలు తెచ్చుకుంటాడు. కానీ దావీదు అలా చేయలేదు. ఒక రాజు అయినప్పటికీ, ఒక చక్రవర్తి అయినప్పటికీ, యుద్ధములలో ఒక్క అపజయము లేకుండా ప్రతి యుద్ధములో విజయాన్ని సాధించినప్పటికీ కూడా నాతాను అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు పంపించాడు. ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా దగ్గరికి పంపించి ఈ రాత్రి నిన్ను చంపుతానంటున్నాడు దేవుడు. అన్నప్పుడు ఆ రాత్రి హిజ్కియా చంపబడకుండా ఉండేటట్టుగా గోడ తట్టు తిరిగి ఒక్క మంచి పనైనా నేను చేయలేదా ప్రభా నీ దృష్టిలో? కన్నీరు మున్నీర ఏడ్చాడట. ఒక్క మంచి పనిని జ్ఞాపకం చేసుకో. ఎందుకు చంపుతానన్నాడు? తన ఇంటిని చక్కపరుచుకోమన్నాడు. ఇంటిని చక్కపరుచుకోమంటే ఇంట్లో ఉన్నటువంటి బోసును దులుపుకోమలేదు, ఇంట్లో ఉన్నటువంటి షెల్ఫ్లను దులుపుకోమలేదు, ఈ ప్రవర్తనను మార్చుకోమన్నాడు. దేవుడు చేయుటకు నీకు ఇచ్చినటువంటిది నువ్వు చేయటం లేదు. దేవుడు చెయ్యొద్దు అన్నది చేస్తున్నావు, దేవుడు చెయ్యమన్నది చేయటం లేదు. గనక దేవుడు నిన్ను చంపేస్తానంటున్నాడు అన్నప్పుడు కన్నీరు మున్నీరై పశ్చాత్తాపంతో ఏడిస్తే తన బ్రతుకును చక్కదిద్దుకోవటానికి, తనలో పరివర్తన రావటానికి, తనలో మార్పు రావటానికి
15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు దేవుడు. దేవుడే చంపుతానన్నాడు. తిరిగి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తే చంపకుండా ఆయుష్ను పొడిగించుకొని బ్రతుకును సరిదిద్దుకోవడానికి ఇచ్చాడు ఆయుష్ను. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, రాత్రి పండుకొని తెల్లారి మనము ఆరోగ్యముతో ఒక దినం ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడంటే బ్రతుకును సరిదిద్దుకోవడానికి మాత్రమే. ఈరోజు నన్ను దేవుడు బ్రతికించాడు అంటే నాలో ఏదో లోపము ఉంది గనకనే ఆ ఉన్న లోపమును వాక్యం ద్వారా తెలుసుకోవటానికి, తెలుసుకున్న తర్వాత ఆ లోపమును సరి చేసుకోవటానికి మాత్రమే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఇక దేనికి కాదు. ఈ మాట నేనండి, స్వయంగా యేసే అన్నాడు కొండ మీద ప్రసంగంలో. దాని 6వ అధ్యాయం మత్తయి సువార్తికుడు రికార్డ్ చేసి పెట్టాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించకండి. అంటే మనం తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి కాదు మనల్ని బ్రతికిస్తుంది. ఎందుకు? దావీదును ఏమి లోపముందో, ఏమి తప్పు చేశాడో, ఏమి పాపం చేశాడో తెలియచేయటానికి నాతాను ప్రవక్తను పంపించినప్పుడు, తెలియచేసినప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఎస్, ప్రవక్త గారు మీరు చెప్పినట్టుగా నేను వ్యభిచారం చేశానయ్యా. పొరుగువాడి భార్య అయినటువంటి ఊరియా భార్యను నేను ఆశించానయ్యా. ఊరియాను యుద్ధ భూమిలో చంపించానయ్యా. ఎస్, ఐఎమ్ ఎ సిన్నర్, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చనిపోతున్న సమయంలో దేవుని చేత ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. మంచి బిరుదిచ్చాడు దేవుడు. ఊరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా దావీదు నన్ను బాధ పెట్టలేదు, పాపం చేయలేదు. అంటే పాపము చేశాడు, క్షమాపణ పొందుకున్నాడు, మరలా పాపం చేయలేదు అని అర్థం. మరి మనం పాపం చేస్తాం, పాపం చేశాను ప్రభు క్షమించంటావు, మరలా పాపం చేస్తాం. ఇక దావీదుకు చూపిన శాశ్వతమైన కృప ఎందుకు చూపిస్తాడు? కాబట్టి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపలో ఆయన పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకొని విడిచిపెట్టి మరలా చేయనందుకు దేవుడు చంపుతాను అన్నదాన్ని చంపకుండా అతన్ని బ్రతికించాడు. ఆ బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటే, అతడు చనిపోయిన తర్వాత కూడా దేవుడే ఈ లోకములోనికి మానవ శరీరంతో వస్తే ఆ దావీదు కుమారుడా యేసు అని పిలిపించుకున్నాడమ్మా. దావీదు కుమారుడా యేసు అని పిలిపించుకున్నాడు మన యేసు. అది శాశ్వత కృప. అల్మార నిండా డబ్బుంటే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంటే కాదు దేవుని కృప. దేవుని కృప నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బ్రతికించేది దేవుని కృప. దీని కొరకు నీవు నేను మనమందరం కూడా బ్రతుకుదా. అలాంటి శాశ్వతమైనటువంటి కృప దావీదు గారు పొందుకున్నారు. కొత్త నిబంధనలో సౌలుగా బ్రతుకుతున్నవాడు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, అతన్ని పౌలుగా చేసిన తర్వాత ఆ పౌలు గారు పొందుకున్నాడు ఆ కృప. పౌలు దగ్గరికి వచ్చి అంటాడు, పౌలు మొరపెడుతున్నాడు, ప్రభువా నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళును నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఆయాసమును తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ఈ ముళ్ళును నా యుద్ధ నుండి తీసేయి. దానితో పాటు ఒక సాతాను యొక్క దూతను నాతో పెట్టావు. నా వెంటనే ఉన్నాడు వాడు, సాతాను దూత నా ఇంట్లోనే ఉన్నాడు, నా కొంపలోనే ఉన్నాడు. ఆ సాతానుకు సంబంధించిన దూత, వాడిని కూడా త్వరగా తీసేయి ప్రభువా అని మొరపెడుతున్నాడు పౌలు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అడుగుతున్నట్టుగా ముళ్ళును తీసేయను, నువ్వు అడుగుతున్నట్టుగా దూతను తీసేయను, నీ జీవితకాలం అంతా వాటిని భరించాల్సిందే అని చెప్తూ ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ఆమేన్. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ thee అన్నాడు. ఆమేన్. సో ఈ రోజున దావీదు పొందుకున్న ఆ శాశ్వతమైన కృపను మహాభయంకరమైనటువంటి పాపాలు చేసి సంఘాన్ని చెడగొట్టి, సంఘాన్ని ఇష్టం ఉన్నట్టుగా పాడు చేసినటువంటి భయంకరమైన సౌలునే పౌలుగా పరిశుద్ధునిగా మార్చి
ఆ శాశ్వతమైన కృపను పౌలుకు చూపించినప్పుడు నాకు చూపిస్తాడు బ్రదర్, నాకు చూపిస్తాడు, నా కుటుంబానికి చూపిస్తాడు సిస్టర్, నీకు నీ కుటుంబానికి కూడా చూపిస్తాడు. అతనికి కావలసింది పశ్చాత్తాప హృదయం. ఆ పశ్చాత్తాప హృదయముతో ఈ వాక్యం వినటానికి మనం వస్తే, విన్న మాటలతో ఎస్ ఐ డిడ్ సిన్ అని ఒప్పుకుంటే తప్పకుండా ఆ కృపలలో పాలు పొందుతాం. 2 జరిగినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేసి ఈరోజు ఈ వర్తమానం సరిచేస్తాం. యోనా గ్రంథంలోనికి ఒకసారి మనం వెళ్తే, చదువు అవసరం లేదు కానీ యోనా చరిత్ర సండే స్కూల్ దగ్గర నుంచి అందరికీ తెలుసు. యోనాను పిలిచాడు. యోనా ఒక మంచి ప్రవక్త, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. తను ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఈ యోనా గారి ద్వారా సందేశాలను పంపించేవాడు. అలాగే ఒక రోజున పిలిచాడు, యోనా ఇటు రా నాన్న అన్నాడు. వచ్చాడు. చెవి యొగ్గి రమ్మన్నాడు. చెవి యొగ్గి వచ్చాడు. నా మాటలను వినిబెట్ట అన్నాడు. ఏంటి నాన్న, ఏంటి అయ్యగారు చెప్పండి అన్నాడు. ఏం లేదు బిడ్డ, ఒక వర్తమానము నినవే పట్టణానికి తీసుకుని వెళ్ళాలి. నినవే పట్టణం మహాభయంకరమైనటువంటి విగ్రహాధర్మం మిగిలిపోయింది. నేను ఏ మాట చెప్పినా వారు వినటం లేదు. విన్నట్టు వింటారు, తర్వాత వాళ్ళకి ఇష్టమున్న విధంగానే బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ నినవే పట్టణములో మనుషులు కానీ, ఆ నినవే పట్టణములో వారు పెంచుకుంటున్నటువంటి జంతువులు కానీ, పశువులు కానీ ఏవి కూడా నేను ఉంచాలనుకోవటం లేదు. వాటన్నిటినీ వారినందరినీ నేను చంపేయాలనుకుంటున్నాను. అయితే ఒక అవకాశం వారికి ఇవ్వాలనుకుంటున్నాను. నీ ద్వారా నేను వారికి చెయ్యబోతున్నటువంటి ఈ చావును వారికి తీసుకురాబోతున్నాను. వారు దావీదు బ్రతుకు మార్చుకున్నట్టుగా మార్చుకున్నారా సరే, అలా మార్చుకోకపోతే నేను వారిని చంపేస్తాను అని ఈ మాటల్ని వెళ్ళి చెప్పు బేటా యోనా అని దేవుడు చెప్పాడు. సరే డాడీ, నేను వెళ్ళి చెప్తాను అని అన్నాడు. దేవుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాత్రి పడుకున్నాడు. పడుకుంటే ఇవే మాటలు తిరుగుతున్నాయి. వారు నినవే పట్టణస్తులు ఎంత భయంకరమో తెలుసు. ఈ మాటలు వెళ్ళి చెప్తే దేవుడు మిమ్మల్ని చంపేస్తాడట, మీ త్రాగుడు మానుకోకపోతే చంపేస్తాడట, మీ అబద్ధాలను మానుకోకపోతే చంపేస్తాడట, మీ బూతులను మానుకోకపోతే చంపేస్తాడట, మీ విగ్రహారాధనను మానేయకపోతే చంపేస్తాడట, మీ చెడు స్నేహమును మానేయకపోతే చంపేస్తాడట, మీ అబద్ధములను మానేయకపోతే చంపేస్తాడట అని వెళ్ళి చెబితే నన్ను ఒక్క క్షణము కూడా మీరు బ్రతకనియ్యరు, నన్ను చంపేస్తారు. కాబట్టి వాళ్ళ చేతిలో చావకుండా నేను బ్రతకాలి అనుకుంటే తెల్లారి లేచి నేను నినవే పట్టణానికి వెళ్ళను అనుకున్నాడు. ఇప్పుడు చెవియొగ్గి వచ్చినట్ట, దేవుని మాటలను విన్నట్ట? మీరే చెప్పాలి. వచ్చాడు, విన్నాడు, వెళ్తాను అన్నాడు. రాత్రంతా తిరిగింది బుర్రలో. తెల్లారి లేచాడు, వెళ్ళాడు, టికెట్ తీసుకుంటున్నాడు. నినవే పట్టణానికి టికెట్ తీసుకోలేదు, తర్షీషుకు టికెట్ తీసుకున్నాడు. ఇదంతా దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాడు, దేవునికి తెలియట్లేదు అనుకుంటున్నాడు. తర్షీషుకు వెళ్ళే ఓడలో ఎక్కాడు. ఓడ ప్రయాణం స్టార్ట్ అయింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ చల్లటి వెచ్చటి మంచి గాలికి నిద్ర వచ్చింది. కింది భాగానికి వెళ్ళాడు, హాయిగా నిద్రపోతున్నాడు. యోనా గారు చెవియొగ్గి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విన్న వ్యక్తి గురించి చెప్తున్నాను, నేను ప్రవక్త గురించి చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనెంత ఈ రోజున? నువ్వు కూడా యోనాలాగా ఈరోజు ఉన్నావు. నేను నా కుటుంబం ఉంది, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. వి హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వెళ్ళాడు, హాయిగా పడుకున్నాడు. కొంతసేపటికి సముద్రం పొంగుతూ ఉంది. తుఫాన్ రావటం ప్రారంభించింది. గాలి పెరిగిపోయింది. ఆ ఓడ ఆ సముద్రములో ప్రయాణం చేయలేకపోతా ఉంది. ఆ ఓడ మునిగిపోతా ఉంది. యోనాతో పాటు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఆ ఓడలో ఉన్నారు. ఆ నినవే పట్టణం కాకుండా తర్షీషు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి బిజినెస్ పర్సన్స్.
సో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఆ వ్యాపారంలో కావలసినవన్నీ తీసుకొని వెళ్తున్నారు. చాలా కాస్ట్లీయెస్ట్ ఉన్నాయి అందులో. ఆ ఓడ మునిగిపోతూ ఉంటుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బిజినెస్, అంటే వారి రాబడికి సంబంధించినటువంటిది బరువు ఎక్కువైపోయి మునిగిపోతుందని, వారి రాబడి పోయినా పర్వాలేదని తీసి అవన్నీ కూడా సముద్రంలో పడవేస్తూ ఉంటారు. అయినా గాలి ఆగట్లేదు, తుఫాన్ ఆగట్లేదు, ఆ పడవ మునిగిపోవటం ఆగటం లేదు. చివరికి యోనా గారి దగ్గరికి వచ్చారు. బాబు, మేము ఇంత భయంకరమైనటువంటి స్థితిలో మేముంటే నీకు ఎలా నిద్ర పడుతుందిరా? మేము ఎక్కడ చచ్చిపోతామోనని మేము భయపడి మా దగ్గర ఉన్నటువంటి సామాన్లంతా తీసి మేము అందులో వేస్తూ ఉంటుంటే నీకు ఎట్లా నిద్ర పడుతుందిరా అసలు అన్నప్పుడు లేచి అసలు ఏమైంది అని అడిగితే వాళ్ళు సంఘటన చెప్పారు, దృశ్యాన్ని చూపించారు. అప్పుడు అన్నాడు యోనా, మీరు పడేయవలసింది సామాన్లు కాదు, మీరేమీ కాదు. ఈ సముద్రం పొంగటానికి, తుఫాను రావటానికి, మన ఓడ మునిగిపోవటానికి గల కారణం నేనే ఇస్తున్నాను. ఇక్కడ ఒక సత్యాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవుని మాటలను విని, దయచేసి అర్థం చేసుకోండి, దేవుని మాటలను విని నెరవేర్చని వారు ఏ ఇంటిలో ఉన్నా, విని నెరవేర్చని వారికి ఏం కాదేమో, కానీ ఆ ఓడలో ఉన్న వారికి నష్టం కలిగింది. ఆ ఓడలో ఉన్నటువంటి వారు నష్టపోతున్నారు, ఆ ఓడలో ఉన్నటువంటి వారు కలవరపడుతున్నారు. సో వారి నష్టానికి, వారి కష్టానికి కారణం యోనా. ఈ రోజున నీ ఇంటిలో వాక్యం విని నెరవేర్చినటువంటి నువ్వే నీ కుటుంబ పతనానికి కారణం, వేరే ఎవరో కాదు. నీ రాబడి రాకపోవటానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండకపోవటానికి, నువ్వు శాంతి సమాధానం నెమ్మదితో ఉండకపోవటానికి గల కారణం వాక్యం వినని వారు కాదు, వాక్యం విని నెరవేర్చని నువ్వే అని ఆనాడు యోనా ఒప్పుకుంటున్నాడు. దేవుని వాక్యం విని నెరవేర్చని నేనే మీ నష్టానికి, మీ కష్టానికి కారణం, నన్ను తీసి పడేయండి అని అన్నాడు. ఈ రోజున అలాంటి యోనాగా ఒకవేళ నువ్వు నీ ఇంటికి ఉన్నావేమో, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నావేమో, నీ సంఘానికి ఉన్నావేమో, నీ సమాజానికి ఉన్నావేమో, జాగ్రత్త. ఇంకా పూర్తి పతనము కాకముందే, ఆ పతనము దేవుని ద్వారా రాకముందే విని నెరవేర్చినటువంటి యోనా పశ్చాత్తాప హృదయముతో నన్ను పడేస్తే మీరు బాగుపడతారన్నాడు. అతన్ని ఎత్తి సముద్రములో పడవేస్తూ ఉంటుండగా అతని పశ్చాత్తాప హృదయమును చూసి, అతడు ఒప్పుకున్న దాన్ని చూసి, అతడు సముద్రములో పడకుండా అక్కడ తిమింగలమును దేవుడు సిద్ధంగా పెట్టి, ఆ తిమింగలము నోరు తెరిచే విధంగా చేసి, ఆ తిమింగలము నోట్లో పడేటట్టుగా దేవుడు చేశాడు. వారు సముద్రములో పడేశామనుకున్నారు, సముద్రములో చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ దేవుడు తిమింగలములో పడవేశాడు. తిమింగలము కడుపులో మోకరించి పశ్చాత్తాప ప్రార్థన చేసేటట్టు చేశాడు. కెడుదీశ్వరే, నీ వేదనలకు కారణం, నీ నష్టానికి కారణం నువ్వే గనక నువ్వు ఈరోజు మోకరించు. కన్నీటితో పశ్చాత్తాప హృదయంతో యోనా చేసిన విధంగా ప్రార్థన చేయి. నాకు ఒక్క అవకాశం ఇస్తే ప్రభువా, నువ్వు వెళ్ళమన్న నినివే పట్టణానికి నేను వెళ్తాను. ఎప్పుడైతే యోనాను పడవేశారో సముద్రం సద్దుమణిగింది, ఓడ సాఫీగా ప్రయాణం కొనసాగించబడింది. కాబట్టి వాక్యం విని నెరవేర్చిన వ్యక్తిగా నీ ఇంట్లో ఉంటే, నీ సంఘములో ఉంటే, నీ ఉద్యోగంలో ఉంటే, నువ్వు చదువుకునే దగ్గర ఉంటే, నిన్ను బట్టి వారికి నష్టం కలుగుతుంది. అలా వారికి నష్టం కలగొద్దంటే నీ ఇంట్లోనే ఉండి, నీ సంఘములోనే ఉండి, నీ సమాజంలోనే ఉండి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే దావీదులాగా, పౌలులాగా దేవుడు కనికరిస్తాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ఆ తిమింగలము ప్రయాణం చేస్తూనే ఉంది. ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? యోనా ప్రార్థన చేస్తున్న దాని ప్రకారంగా అది ప్రయాణం చేస్తా ఉంది. ప్రభువా, నాకు ఒక్క అవకాశమే, నేను వెళ్తాను నినివే పట్టణానికంటే దేవునితో పాటు ఆ తిమింగలము కూడా ఆ ప్రార్థనలు వింటా ఉంది. అది నినివే పట్టణానికే ప్రయాణం చేసి ఆ నినివే పట్టణం యొక్క ఒడ్డున అతన్ని కక్కేసింది. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళి చెప్పమని చెప్పాడు. ఇదొక సంఘటన చెప్తున్నాను. ఇక రెండవ సంఘటన చెప్తాను. అది ప్రారంభంలో జరిగిన సంఘటన. ప్రారంభంలో 6వ అధ్యాయం ఆదికాండములో జరిగిన సంఘటన. అది మనందరికీ తెలిసిన సంఘటన. నేను 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షమును కురిపించి భూమి మీద ఉన్నటువంటి అందరినీ చంపేస్తాను, అన్నిటినీ చంపేస్తాను. నా మాటలు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. బ్రతుకుదురు అన్నవాడు మాటలు విననటువంటి వారిని చంపేస్తున్నాడు. చంపేస్తాను అని సందేశం పంపాడు నినివే పట్టణానికి. వారు ప్రవర్తనను మార్చుకున్నారు, వారి జీవితాలను సరిచేసుకున్నారు. చంపుతానన్న దేవుడు చంపకుండా వారిని బ్రతికించాడు. కానీ ఇక్కడ ఈ నోహావు దినాలలో నోహావు మాత్రమే చెవియొగ్గి దేవుని వద్దకు వచ్చాడు. నోహావు మాత్రమే దేవుని మాటలను విన్నాడు. దేవుడు చెప్పిన దాని ప్రకారంగా రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. అలా ఓడను సిద్ధపరచుకుంటూ వెళ్ళి తన బంధువులకు చెప్తున్నాడు. ఎందుకంటే వారందరూ కూడా ఒకే జీనియాలజీకి సంబంధించిన వారు. ఒకడు ఒకరికి పుట్టాడు, ఒకడు ఒకరికి పుట్టాడు, ఒకడు ఒకరికి పుట్టాడు అని చదువుకుంటాంగా 4వ అధ్యాయం 5వ అధ్యాయం. అలా పుట్టినటువంటి వారే, అయ్యో మా పెద్దాను ఉన్నాడు, అయ్యో మా మామ ఉన్నాడు, అయ్యో మా అల్లుళ్ళు ఉన్నారు, మా కోడళ్ళు ఉన్నారు, ఇలా ఎవరెవరికో బంధువులందరికీ చెప్తున్నాడు. వెళ్ళి, అరే వర్షం కురిపిస్తాడట అంటారే, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఏదైనా జరిగింది జరుగుతుంది అని చెప్తే మేము నమ్ముతాంరా. అసలు ఇంతవరకు ఆకాశం నుండి వర్షం ఎప్పుడన్నా పడిందా? కాబట్టి మన చరిత్రలో సృష్టి చేయబడినప్పటి నుంచి ఒక్క నీటి చుక్క ఆకాశం నుంచి పడలేదురా. మేము ఇప్పుడు వర్షం పడుతుందని చెప్తే మేము ఎట్లా నమ్ముతాం? పిచ్చినా కొడగా అని ఇలాగే మాట్లాడింటారు. అవమానకరంగా మాట్లాడారు. కానీ దేవుడు చెప్పాడు, వర్షం పంపిస్తానన్నాడు. ఈయన ఓడను సిద్ధపరచుకొని ఈయన కుటుంబం లోపలికి వెళ్ళారు. తీసుకుని వెళ్ళమన్నవన్నీ కూడా తీసుకొని వెళ్ళి తలుపు వేసిన తర్వాత దేవుడు చెప్పిన దాని ప్రకారంగా నా మాటలు వినని ఎడల చంపుతాను అన్నాడు. 7వ అధ్యాయంలో చంపేశాడు. 6వ అధ్యాయంలో చంపుతానన్నాడు. 7వ అధ్యాయంలో చంపేశాడు. మొదటి మరణమును ఇచ్చాడు, 2వ మరణమును ఇచ్చాడు. నోహావు ఒక్కడే చంపబడకుండా తన భార్యను, తన కుటుంబాన్ని కొరకు రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. యోనా ఎందుకు జ్ఞాపకం చేశానంటే, నష్టపరిచి ఇతరులకు నష్టాన్ని కలుగచేసి మారాడు. నినవే పట్టణస్థులకు చెప్పుమన్నది చెప్పాడు వెళ్ళి, నష్టపరిచిన తర్వాత. కానీ ఇక్కడ నోహావు నష్టము చెయ్యలేదు, తనకు నష్టం కానిచ్చుకోలేదు, తన కుటుంబానికి నష్టాన్ని కానిచ్చుకోకుండా దేవుడు చెప్పిన విధంగా చేసుకున్నాడు. నష్టపరచబడకుండా కాపాడబడగలిగాడు. ఈ రెండిట్లో దేంట్లో ఉందా? రెండు మంచికే అల్టిమేట్గా ఫైనల్గా. కానీ ఒక దాంట్లో నష్టం ఉంది, కష్టం ఉంది, ఆయాసం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి. ఆ తర్వాత మారుతావా? ఆ తర్వాత దేవునికి పూర్తిగా సమర్పించుకుంటావా? వద్దు బిడ్డ. అంత నష్టం కలిగిన తర్వాత వద్దు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మనకు 5 వేళ్ళు సంతోషంగా నోట్లోకి చక్కగా వెళుతున్నప్పుడే, కుటుంబం అంతా కూడా కలిసి దేవునికి ఇష్టమైనటువంటి మాటలను మనకు ఉండాలి. ఆ నోహా గురించి లాస్ట్ వీక్ కూడా మీకు చదివించాను, ఇంతకు ముందు కూడా చదివించాను.
వాళ్ళందరూ కలిసి ఓడను చేయలేదట, నోవాహు ఒక్కడే. చాలా కష్టతరమైనటువంటిది ఓడను తయారు చేయడం, కష్టతరమైనటువంటిది. అందులో పవిత్రమైనవి తీసుకురావడం కష్టమైనటువంటిది, అపవిత్రమైనవి తీసుకురావడం కష్టమైనటువంటిది. ఇలా కష్టమైనా సరే దేవుడు చెప్పాడు కాబట్టి చేశాడు. 7వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదివి ఆ తర్వాత ఈ యొక్క వర్తమానమును మనం సరిచేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. అది వరకు చూడనటువంటిది, విననటువంటిది. అంతవరకు ఏం చూడలేదు? వర్షమునే చూడలేదు. అంతవరకు వర్షము అన్న సంగతే వినలేదు. సో అది దేవుని ద్వారా హెచ్చరించబడ్డాడు, ఇది జరగబోతుంది జాగ్రత్త అని చెప్తే అప్పుడు ఏమయ్యాడట అతను? అప్పటిదాకా ఇతను కూడా చంపేయబడాలి, ఇతడు కూడా పాపం చేస్తున్నటువంటి వ్యక్తి అని ఎన్నోసార్లు చెప్పాడు నోవాహు కూడా. అయితే ఎప్పుడైతే దేవుడు ఇది చేస్తాను అని చెప్పాడో వెంటనే ఏమయ్యాడట? నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడయ్యాడు. ఇక మనం 6వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే అయితే నీతి గలవాడయ్యాడు అంటాడు. ఇక్కడ భయభక్తులు గలవాడు మాత్రమే కాదు, నీతికి కూడా వారసుడయ్యాడని కూడా చదువుతాం మనం. ఇప్పుడు భక్తి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను కూడా సిద్ధము చేసుకున్నాడు. చేసుకొనిరి కాదు, అంటే తన కుటుంబమునకు ఏమాత్రం కూడా నష్టం కలగకుండా, తన పిల్లలకు నష్టం కలగకుండా కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. దేవుడు చేయుటకు అప్పగించిన పనిని నమ్మకముగా నెరవేర్చడం వల్ల భార్య సహకరించకపోయినా, పిల్లలు సహకరించకపోయినా ఒకడే చూస్తూ ఉన్నాడట. ఆయన ప్రయాసమును బట్టి భార్యను ఓడలోనికి దేవుడు రాణించుకుంటున్నాడు. ఆయన కష్టాన్ని బట్టి, ఆయన భయభక్తులను బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి ఓడలోనికి తన పిల్లల్ని రాణించుకుంటున్నాడు. అది చెప్తున్నాడు. రక్షణ కొరకు అన్న పదాన్ని ఉపయోగించాడు. రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసము కలుగు నీతికి వారసుడు ఆయను. క్రైస్తవులు చెవి గలవాడుగా వచ్చాడు, మాటలను విన్నాడు. విన్న మాటలు ఎంత కష్టమైనా నెరవేర్చాడు. తను బ్రతికాడు, తన కుటుంబాన్ని బ్రతికించుకున్నాడు. వినని వారందరూ కూడా చంపబడ్డారు, పశువులతో సహా, పక్షులతో సహా, ప్రాకే పురుగులతో సహా. యోనా విన్నాడు, చేస్తాను అన్నాడు, చెయ్యకుండా అశ్రద్ధ చేసి వెనకడుగు వేశాడు. ఇతరులు నష్టపోవటానికి కారకుడు అయ్యాడు. తర్వాత ఒప్పుకున్నాడు. తర్వాత దేవుడు చెప్పినట్టే చేయటానికి ముందుకొచ్చాడు. రావటం వల్ల ఇతరులకు ప్రారంభంలో నష్టం కలగ చేసినప్పటికీ కూడా నినవే పట్టణస్థులకు దేవుడు మన్నది చెప్పినందుకు వారు పరివర్తన చెంది వారు దుర్మార్గతను, వారి పాపమును మానుకున్నందుకు నినవే పట్టణస్థులను చంపలేదు. ఈ రోజున ఈ వర్తమానం నీకు అర్థమైందో అర్థం కాలేదు, నాకు నా కుటుంబానికి అర్థమైందో అర్థం కాలేదు, కానీ అర్థమవుతే మాత్రం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజే దావీదుకు చూపిన శాశ్వత కృప వలన రెండవ మరణం కాకుండా ఉండాలంటే ఆ కృపను కొనసాగించుకొని పౌలు పొందుకున్నాడు. ఆ కృప వలన పౌలు కూడా రెండవ మరణమును కాకుండా నా కొరకు కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నాలాగా బ్రతికి చచ్చే వాళ్ళందరికీ కూడా ఉంది అని చెప్పాడు. ఈరోజు నీ అవకాశం, దావీదుకి ఇచ్చిన అవకాశం, పౌలు గారికి ఇచ్చిన అవకాశం మనకు ఇస్తున్నాడు. ఈ దినం మనము పరివర్తన చెందాల్సింది. అంశాలన్నీ మనము ప్రతి సంవత్సరం చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మనం బైబిల్ పాఠాలు చదువుకొని జీవితం ముగించుకున్నాం. లేదు, దేవుడి నీకు స్టేట్మెంట్ ఇవ్వాలి. దావీదు గారు ఊరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో పాపం చేయలేదు. అతడు నా ఇష్టానుసారుగా. సో దేవుని ఇష్టం తెలుసుకుందాం, దేవునికి ఇష్టం లేదు తెలుసుకుందాం,
దేవుడు ఇష్టం లేని దాన్ని ఇష్టపడకుండా దేవుడు ఇష్టపడుతున్న దాన్ని ఇష్టపడి దానిని మాత్రమే భూమి మీద సజీవులుగా ఆరోగ్యముగా ఉండి నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచుదాము. అట్టి మహిమను పొందుకొని ఆ మహిమలో మనమందరం కూడా ప్రవేశిస్తాం. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, మరొక పర్యాయం తండ్రి ప్రభువా, చెవియొగ్గి నీ వద్దకు రమ్మన్నా, చెవియొగ్గి వచ్చి నీ మాటలను వినుమన్నా. అలా వింటేనే ఈ చేతితో తీసుకుని వచ్చినటువంటి కానుకలను నువ్వు తీసుకుంటావు తండ్రి. లేకపోతే ఆ కానుక ఒక వ్యక్తి తీసుకుంటాడు, ఒక సంఘ కాపరి తీసుకుంటాడు, సంఘ కమిటీ తీసుకుంటుంది. కానీ నువ్వు తీసుకోవు నాయన. అది ప్రారంభంలో ఆదికాండం 4వ అధ్యాయంలోనే కయ్యూను ద్వారా చెప్పేశావు తండ్రి. చేతితో మీరిచ్చే కానుకలు నేనెప్పుడు తీసుకుంటానంటే మీరు చెవితో వస్తేనే, ఆ చెవికి మీరు పరిచెప్పి ఆ చెవితో నా మాటలను విని ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటితో చేస్తేనే ఈ చేతితో ఇచ్చే కానుకలను తీసుకుంటామని. కయ్యూను కానుకను తీసుకోలేదు, హేబేలు కానుకను తీసుకున్నాం. అంటే కయ్యూను విని నెరవేర్చనివాడు, హేబేలు విని నెరవేర్చేవాడు గనక తండ్రి, ఈ రోజున మేము అలా బ్రతికే, హేబేలు వలె బ్రతికే, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను పొందుకొని మేము బ్రతకాలి తండ్రి. ఈ లోకంలో ఎలా మేము బ్రతికినప్పటికీ చనిపోయిన తర్వాత మాత్రం పరదేశంలో జీవవృక్ష ఫలములను భుజించాలి, మధ్యాకాశములో 7 ఏళ్ల పెళ్లి విందును భుజించాలి, భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన విందును భుజించాలి. ఆ తర్వాత యుగ యుగములకు ఇశ్రాయేలులకు పెట్టిన మన్నాను భుజించాలి తండ్రి. ఆ విధమైనటువంటి సిద్ధపాటు కొరకు ఈ రోజున నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. యోనా ఇతరులకు నష్టం కలగచేసేటటువంటి విధంగా విన్నాడు నాయన. ఇతరుల బ్రతుకులలో కలవరమును కలగచేసేటటువంటి విధంగా విన్నాడు, నెరవేర్చలేదు. తర్వాత ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు. నినవే పట్టణస్థులు బాగుపడటానికి కారణమయ్యాడు. అలా మేము మా కుటుంబస్తులకు కానీ మా ఇతరులకు ఎవరికి కూడా నష్టం కలగజేయబడకుండా తండ్రి ప్రభువా, ఇప్పటికైనా నీ మాటలను విని నెరవేర్చి బిడ్డలుగా, ఇప్పటికైనా సమర్థించుకోకుండా ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా, నాడు యెహోషువ పలికిన విధముగా మీరు ఎలా బ్రతుకుతారో బ్రతకండి. నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవిస్తూ బ్రతుకుతాను. మేము ప్రారంభంలో సంఘంలో ఎలాగున్నామో, ప్రారంభంలో సహవాసంలో ఎలాగా ఉన్నామో, మేము చచ్చేంత వరకు అలాగే ఉంటామని, ఎవడు ఎలా ఉన్నప్పటికీ మేము మాత్రం అలాగే ఉంటామని ఈ రోజున ఒక మంచి తీర్మానం ప్రతి బిడ్డలు తీసుకోవాలి తండ్రి. నేను నా కుటుంబం కూడా తీసుకోవాలి. అలా నోహావు విన్నాడు, నష్టపరచబడకుండానే తన ఇంటి వారందరినీ కాపాడుకున్నాడు. ఆ నోహావు నీతికి వారసుడయ్యాడు. 9వ అధ్యాయంలో బయటికి వచ్చి ఆ నోహావు సంతానములో నుండే, ఆ నోహావు వంశములో నుండే మేమందరము వచ్చాము తండ్రి ఈ రోజున. కాబట్టి మా వారసత్వం నీతి వారసత్వం. దేవుని యందు భయభక్తులు గలవాడైనటువంటి ఆ నోహావు వారసత్వములో నుంచి వచ్చినటువంటి దాన్ని మేము కాపాడుకొని బ్రతికి అనుభవంలోనికి నడిపించండి నాయన. ఆయా బిడ్డలను హాస్పిటల్స్లో నుంచి క్షేమముగా ఆరోగ్యంగా మీరు ఇంటికి తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యంలోనికి ప్రతి బిడ్డలను మీరు నడిపించండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమృద్ధి కలగచేయబడేటటువంటి విధముగా వారి మూర్ఖత స్వభావంలో నుంచి త్వరగా బయటికి రావడానికి నీ కృపను అనుగ్రహించండి. యోనాలాగా నేను బ్రతుకుతున్నాను గనకనే నా కుటుంబానికి ఇది నష్టం కలుగుతుంది, నా రాబడికి నష్టం కలుగుతూ ఉంది, నా సమస్తానికి నష్టం కలుగుతూ ఉందని పశ్చాత్తాపపడే మనస్సును దయచేయమని తల్లి కృప ప్రార్థిస్తున్నా. మరొకసారి ఈ యొక్క పిలుపునందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఈ సహవాసమును ఆహ్వానించుకున్నటువంటి బిడ్డ, ఈ సహవాసంలో వాక్యం విన్నటువంటి బిడ్డ తండ్రి ప్రభువా,
నైనా ఈ సహవాసమునకు కావలసినటువంటి ఆతిథ్యమునిచ్చినటువంటి బిడ్డ తన సహోదరి తండ్రి ప్రభ నైనా తండ్రి ప్రభ అక్కరగా అవసరతగా ఉన్నప్పుడు తండ్రి ప్రభ ఆ సహోదరుని తన ఇంట చేర్చుకొని అవసరత తీర్చినటువంటి బిడ్డ తండ్రి ప్రభ దాన్ని బట్టి తనకు ఒక మంచి పరదేశ జీవితాన్ని ఇచ్చేవన్నటువంటి ఆ నమ్మకం విశ్వాసంతో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు. వారి యొక్క కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి సహోదరులను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సమయంలో ఓదార్చండి, ధైర్యపరచండి తండ్రి ప్రభ. నాయనా గృహాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఇండ్లు కట్టించుకొని అందులో నివసించుడి, తోటలను నాటి వాటి ఫలములను ఫలించుడి అన్నాం. ఆ వాక్కులను కూడా నీ విశ్వాసులుగా నెరవేర్పులోనికి తెచ్చుకునే కృపను దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారు వారి చేతుల కష్టార్జితమును అనుభవించే కృపను దయచేయండి. ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలను సంపాదించుకొని వారి చేతుల కష్టార్జితం అనుభవించడానికి కృపను దయచేయండి. ఇలా అనేక విషయాల కొరకు తండ్రి ప్రభ అనేక అంశాల కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా వాటన్నిటికీ మీరు జవాబును అనుగ్రహించి తృప్తిపరచి నీ రాసరాకడలో ఎత్తబడే గుంపులో ఉండే కృపను విస్తరింపచేయమని, ఇంకా అపనమ్మకమైనటువంటి బోధలో మేము ఉండకుండా, ఇంకా సమర్థించుకునేటటువంటి విధమైనటువంటి జీవితంలో మేము ఉండకుండా ఒక క్రొత్త జీవితాన్ని జీవింపచేసి అలా జీవితంలో కొనసాగే కృపలో మమ్మల్ని విస్తరింప చేసుకున్నామని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రికి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దిగుల ఆశీర్వాదం మనకును కుటుంబస్తులకును భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రవేశించిన ప్రతి అభిషేకునికి అభిషేకురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదం మామీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబ కృమ్మరించుము దేవా. శక్తమే చేయం, వేసునామే చేయం, వేసక్తం సంపూర్ణ విషయం, అపవాది క్రియలంతా కోటి నాశనం. తల్లి నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రెసిడెంట్ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.